ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆగస్టు మాసంలో వచ్చేటటువంటి మంచి ముహూర్తాలు, అదేవిధంగా ఏ రోజు ఏమేమి కార్యక్రమాలు చేసుకోవచ్చు అనే దాని గురించి అయితే మనము తెలుసుకుందాము. ముందుగా మీ అందరికీ కూడా నాగుల పంచమి, వరలక్ష్మి వ్రతం, స్వాతంత్ర దినోత్సవం, ఇంకా రాఖీ పౌర్ణమి, శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలండి. సో ఇక్కడ మనకి ఆగస్టు 1, 2, 3, 4 ఈ 4వ తేదీ వరకైతే మనకి ఆషాఢ మాసం అయితే ఉంటుందండి. ఆగస్టు 5వ తేదీ నుంచి మనకు శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుంది. అయితే ఈ ఆగస్టు 4వ తేదీ వరకు ఎలాంటి ముహూర్తాలు అయితే లేవండి. ఆగస్టు 5 నుంచే గృహ ప్రవేశానికి కానివ్వండి, వివాహానికి కానివ్వండి, ఇంకా అన్ని పనులకు కూడా శుభ ముహూర్తాలు అయితే ఉన్నాయండి. శ్రావణ మాసం అంటేనే అన్ని పనులకు చాలా మంచిదండి. సో మనం ఇక్కడ ఫస్ట్ ఆగస్టు 1 గురువారం, బహుళ ద్వాదశి, మృగశిర నక్షత్రం. ఈరోజు అన్నప్రాసన, శ్రీమంతం, అద్దె ఇల్లు మారడానికి, బారసాల, చెవులు కుట్టించడానికి, ఉద్యోగంలో చేరడానికి లాంటి చిన్న చిన్న పనులకైతే శుభముహూర్తం అయితే ఉందండి. ఇక ఆగస్టు 2వ తేదీ త్రయోదశి, ఆర్ద్ర నక్షత్రం, శుక్రవారం అండి. ఈరోజు చిన్న చిన్న పనులు అయితే చేసుకోవచ్చు. ఇక ఆగస్టు 3వ తేదీ శనివారం, చతుర్దశి తిథి, పునర్వసు నక్షత్రం. ఈరోజు కూడా చిన్న చిన్న పనులకైతే అనుకూలం అండి. ఇక 4వ తేదీ ఆదివారం, అమావాస్య, పుష్యమి నక్షత్రం. ఈరోజైతే స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటారండి. ఫ్రెండ్షిప్ డే అండి. మీ అందరికీ కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఇక నెక్స్ట్ ఆగస్టు 5వ తేదీ సోమవారం. ఈరోజు శ్రావణ మాసం అనేది ప్రారంభం అవుతుంది. శుద్ధ పాడ్యమి, ఆశ్లేష నక్షత్రం. ఈరోజైతే మంచి రోజండి. నెక్స్ట్ 6వ తేదీ మంగళవారం, విదియ. ఈరోజైతే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మొదటి మంగళవారం అండి. ఈరోజు మంగళ గౌరీ వ్రతాన్ని అయితే చేసుకోవచ్చండి. ఈరోజు చంద్ర దర్శనం అనేది ఉంటుంది. శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని ఈరోజైతే చేసుకుంటారండి. ఇంకా ఈరోజు అన్నప్రాసన, శ్రీమంతం, అద్దె ఇల్లు మారడానికి, ఉద్యోగంలో చేరడానికి, బారసాల, చెవులు కుట్టించడానికి, నూతన గృహ ప్రవేశ ప్రారంభానికి, వాహనాలు కొనుగోలు చేయడానికి, డెలివరీ చేసుకోవడానికి అయితే మంచి రోజు అండి. ఇక నెక్స్ట్ 7వ తేదీ బుధవారం, తదియ, పుబ్బ నక్షత్రం. ఈరోజు కూడా వివాహానికి ఇంకా గృహ ప్రవేశానికి శుభ ముహూర్తాలు అయితే ఉన్నాయండి. వీటితో పాటుగా కూడా అన్నప్రాసన, శ్రీమంతం, ఈ 6వ తేదీ ఇంకా 7వ తేదీలో అన్నప్రాసన, శ్రీమంతం, అద్దె ఇల్లు మారడానికి ఇలాంటి చిన్న చిన్న పనులకన్నింటికి కూడా, అన్ని పనులకి కూడా మంచి రోజేనండి. ఇక నెక్స్ట్ 8వ తేదీ ఆగస్టు 8వ తేదీ గురువారం, చవితి తిథి, ఉత్తర నక్షత్రం. ఈరోజు వర్జ్యం అయితే లేదండి. నెక్స్ట్ ఆగస్టు 9వ తేదీ శుక్రవారం, పంచమి తిథి, హస్త నక్షత్రం. ఈరోజైతే నాగపంచమి అనేది జరుపుకుంటారండి. ఈరోజు నాగపంచమి జరుపుకుంటారు. ఇంకా ఈరోజు అన్నప్రాసనకి, శ్రీమంతానికి, అద్దె ఇల్లు మారడానికి, ఉద్యోగంలో చేరడానికి, బారసాల, చెవులు కుట్టించడానికి, నూతన గృహాన్ని ప్రారంభించడానికి, వాహనాలు కొనుగోలు చేయడానికి, డెలివరీ చేసుకోవడానికి అన్నింటికి కూడా మంచి రోజేనండి. ఇక నెక్స్ట్ 10వ తేదీ శనివారం, షష్ఠి తిథి, చిత్త నక్షత్రం. ఈరోజు వివాహానికి, గృహప్రవేశానికి మంచి రోజైతే ఉందండి. మంచి ముహూర్తం అయితే ఉందండి. ఇక నెక్స్ట్ 11వ తేదీ ఆదివారం, సప్తమి తిథి, స్వాతి నక్షత్రం. ఈరోజు కూడా వివాహానికి, గృహప్రవేశానికి మంచి ముహూర్తం అయితే ఉన్నాయండి. అదేవిధంగా ఈ 10వ తేదీ ఇంకా 11వ తేదీల్లో, ఈ 2 తేదీల్లో కూడా అన్నప్రాసన, శ్రీమంతం, ఉద్యోగంలో చేరడానికి, అద్దె ఇల్లు మారడానికి, బారసాల, చెవులు కుట్టించడానికి, శ్రీమంతం జరుపుకోవడానికి, నూతన గృహాన్ని ప్రారంభించడానికి, డెలివరీ చేసుకోవడానికి, వాహనాల కొనుగోలు, ఇంకా ఏ రకమైన పనులకైనా కూడా మంచి రోజేనండి ఈ 10వ తేదీ ఇంకా 11వ తేదీ. ఇక నెక్స్ట్ 12వ తేదీ అష్టమి అండి. అదేవిధంగా 12వ తేదీ అష్టమి, విశాఖ నక్షత్రం. ఈరోజు సోమవారం అండి. ఈరోజు పూజలు, నోములు చేసుకోవడానికైతే పనికొస్తుందండి. ఇక నెక్స్ట్ 13వ తేదీ మంగళవారం, నవమి తిథి, విశాఖ నక్షత్రం. ఈరోజు కూడా పూజలు, నోములు చేసుకోవడానికైతే మంచిదండి. ఇక నెక్స్ట్ 14వ తేదీ బుధవారం, దశమి తిథి, అనురాధ నక్షత్రం అండి. ఈరోజు గృహప్రవేశానికి ఇంకా వివాహానికి
శుభ ముహూర్తాలు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ 15వ తేదీ గురువారం, దశమి తిథి, జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు వివాహానికి, గృహప్రవేశానికి శుభ ముహూర్తాలు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ ఈరోజు స్వాతంత్ర దినోత్సవాన్ని అయితే జరుపుకుంటారండి. ఈరోజు అదేవిధంగా స్మార్త ఏకాదశిని కూడా చేసుకుంటారండి. ఇంకా నెక్స్ట్ 16వ తేదీ శుక్రవారం ఏకాదశి తిథి, ఇంకా ద్వాదశి తిథి. ఈ ఏకాదశి, ద్వాదశి తిథులు, 2 తిథులు కూడా ఈ 16వ తేదీన కలిసి వస్తున్నాయండి. ఈరోజు అయితే చాలా మంచి రోజు అండి. ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. అదేవిధంగా పుత్రద ఏకాదశిని కూడా జరుపుకుంటారండి. శ్రావణ పుత్రద ఏకాదశిని జరుపుకుంటారండి. ఇంకా ఈరోజే ఈ 16వ తేదీ రోజునే దామోదర ద్వాదశిని కూడా జరుపుకోవడం అయితే జరుగుతుందండి. ఈ 14వ తేదీ, 15వ తేదీ, ఇంకా ఈ 16వ తేదీ, ఈ 3 తేదీల్లో అయితే అన్నప్రాసనకి, శ్రీమంతానికి, అద్దె ఇల్లు మారడానికి, ఇంకా ఉద్యోగంలో చేరడానికి, బారసాల, చెవులు కుట్టించడానికి, నూతన గృహాన్ని ప్రారంభించడానికి, వాహనాలు కొనుగోలు చేయడానికి, డెలివరీ చేసుకోవడానికి, ఇంకా అన్ని రకాల పనులు ప్రారంభించడానికి కూడా ఈ 14, 15, 16 మంచి రోజులేనండి. ఇక నెక్స్ట్ 17వ తేదీ శనివారం, త్రయోదశి తిథి, పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈరోజు చిన్న చిన్న పనులు చేసుకోవడానికైతే మంచి రోజు అండి. ఈరోజు శని త్రయోదశి జరుపుకుంటారండి. ఈరోజు ప్రదోష వ్రతాన్ని కూడా జరుపుకుంటారండి. ఇక నెక్స్ట్ 18వ తేదీ ఆదివారం, చతుర్దశి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు వివాహానికి, ఇంకా గృహ ప్రవేశానికైతే శుభ ముహూర్తాలు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ 19వ తేదీ సోమవారం, పౌర్ణమి తిథి, శ్రవణ నక్షత్రం అండి. ఈరోజు వివాహానికి, ఇంకా గృహప్రవేశానికి శుభ ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఈ 18వ తేదీ, ఇంకా 19వ తేదీ, ఈ 2 తేదీల్లో కూడా వివాహానికి, గృహప్రవేశానికి, అన్నప్రాసనకు, శ్రీమంతానికి, అద్దె ఇల్లు మారడానికి, ఉద్యోగంలో చేరడానికి, బారసాల, చెవులు కుట్టించడానికి, నూతన గృహాన్ని ప్రారంభించడానికి, వాహనాలు కొనుగోలు చేయడానికి, డెలివరీకి, ఇంకా అన్ని రకాల కార్యక్రమాలు ప్రారంభించడానికి, అన్ని రకాల పనులు చేసుకోవడానికి అయితే మంచి రోజులేనండి ఈ 18, 19వ తేదీలు. ఈ 19వ తేదీ ఈరోజు రాఖీ పౌర్ణమి జరుపుకుంటారండి. రక్షాబంధన్ అనేది ఉంటుందండి ఈ 19వ తేదీన. ఇక నెక్స్ట్ 20వ తేదీ మంగళవారం, బహుళ పాడ్యమి తిథి, ధనిష్ట నక్షత్రం. ఈరోజైతే శ్రావణ మాసం యొక్క 3వ మంగళవారం అండి. ఈరోజు గౌరీ పూజను అయితే చేస్తారండి. ఇక నెక్స్ట్ 21వ తేదీ బుధవారం, విద్యా తిథి, శతభిష నక్షత్రం. ఈరోజైతే మంచి రోజేనండి. నెక్స్ట్ 22వ తేదీ గురువారం, తదియా తిథి, ఉత్తరాభాద్ర నక్షత్రం. 22వ తేదీ ఈరోజు సంకటహర చతుర్థిని అయితే జరుపుకుంటారండి. సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి అని కూడా అంటారు. ఈరోజైతే సంకటహర చతుర్థిని జరుపుకుంటారండి. ఈ 21, 22 ఈ 2 తేదీల్లో కూడా అన్నప్రాసన, శ్రీమంతం, అద్దె ఇల్లు మారడానికి, ఉద్యోగంలో చేరడానికి, చెవులు కుట్టించడానికి, బారసాల, నూతన గృహాన్ని ప్రారంభించడానికి, వాహనాలు కొనుగోలు చేయడానికి, డెలివరీ చేసుకోవడానికి, ఇంకా అన్ని రకాల కార్యక్రమాలు చేసుకోవడానికైతే మంచి రోజులండి 21, ఇంకా 22వ తేదీలు. నెక్స్ట్ 23వ తేదీ శుక్రవారం, చవితి తిథి, రేవతి నక్షత్రం. ఈ 23వ తేదీ వివాహానికి, ఇంకా గృహ ప్రవేశానికైతే శుభ ముహూర్తాలు అయితే ఉన్నాయండి. అదేవిధంగా ఈరోజు కూడా అన్నప్రాసన, గృహప్రవేశము, శ్రీమంతము, అద్దె ఇల్లు మారడానికి, ఉద్యోగంలో చేరడానికి, బారసాల, అన్ని రకాల కార్యక్రమాలకి మంచి రోజేనండి. ఇక నెక్స్ట్ 24వ తేదీ శనివారం, 24వ తేదీ శనివారం, పంచమి తిథి, అశ్వని నక్షత్రం అండి. ఈరోజు వివాహానికి, గృహప్రవేశానికి శుభ ముహూర్తం అయితే ఉందండి. నెక్స్ట్ 25వ తేదీ ఆదివారం. ఈరోజు మంచి రోజేనండి. ఈరోజు వివాహానికి, గృహప్రవేశానికి కూడా మంచి రోజేనండి. నెక్స్ట్ 26వ తేదీ సోమవారం, సప్తమి తిథి, కృతిక నక్షత్రం. ఈరోజు కూడా మంచి రోజు అండి. ఈ 24, 25, 26 ఈ 3 తేదీల్లో కూడా అన్నప్రాసన, శ్రీమంతం, అద్దె ఇల్లు మారడానికి, ఉద్యోగంలో చేరడానికి, బారసాల, చెవులు కుట్టించడానికి, వాహనాలు కొనుగోలు చేయడానికి, డెలివరీ చేసుకోవడానికి, నూతన గృహాన్ని ప్రారంభించడానికి ఈ 24, 25, 26 ఈ 3 రోజులు కూడా మంచి రోజులేనండి. నెక్స్ట్ ఈ 26వ తేదీ ఏంటంటే శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటారండి. శ్రీకృష్ణాష్టమిగా జరుపుకుంటారు. నెక్స్ట్ 27వ తేదీ మంగళవారం, అష్టమి తిథి,
నవమి 2 కలిసొస్తుందండి. ఈరోజు కూడా కొన్ని ప్రాంతాల్లో ఈరోజు కూడా శ్రీకృష్ణాష్టమిని జరుపుకుంటారండి. నెక్స్ట్ 28వ తేదీ బుధవారం, దశమి తిథి, మృగశిర నక్షత్రం. ఈ 28వ తేదీన వివాహానికి, గృహప్రవేశానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ 29వ తేదీ గురువారం, ఏకాదశి తిథి, ఆర్ద్ర నక్షత్రం. ఈ 29వ తేదీన అజ ఏకాదశి అయితే జరుపుకుంటారండి. ఈ 29వ తేదీన వివాహానికి, గృహప్రవేశానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ 30వ తేదీ శుక్రవారం, ద్వాదశి తిథి, పునర్వసు నక్షత్రం. ఈ 30వ తేదీ కూడా వివాహానికి, గృహప్రవేశానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఈ 28, 29, 30వ తేదీ ఈ 3 తేదీల్లో కూడా వివాహానికి, గృహప్రవేశానికి, ఇంకా అన్నప్రాసన, శ్రీమంతం, అద్దె ఇల్లు మారడానికి, ఉద్యోగంలో చేరడానికి, చెవులు కుట్టించడానికి, బారసాల జరుపుకోవడానికి, నూతన గృహ ప్రవేశాన్ని ప్రారంభించడానికి, వాహనాలు కొనుగోలు చేయడానికి, డెలివరీకి, ఇంకా ఏ రకమైన కార్యక్రమాలకైనా కూడా ఈ 3 తేదీలు మంచివేనండి. ఇంకా నెక్స్ట్ 31వ తేదీ శనివారం, త్రయోదశి తిథి, పుష్యమి నక్షత్రం. ఈ 31వ తేదీ శని త్రయోదశిని జరుపుకుంటారండి. ఆగస్టు నెలలో వచ్చేటటువంటి పండుగలను గురించి మళ్ళీ ఒకసారి చూసినట్లయితే ఆగస్టు 1 ఈరోజు ప్రదోష వ్రతాన్ని జరుపుకుంటారు. ఆగస్టు 2 ఈరోజు మాస శివరాత్రి. నెక్స్ట్ ఆగస్టు 4 ఈరోజు స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇక ఆగస్టు 5వ తేదీ ఈరోజు చంద్ర దర్శనం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఆగస్టు 6వ తేదీ ఈరోజు శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని జరుపుకుంటారండి ఈ 6వ తేదీన. నెక్స్ట్ ఆగస్టు 9వ తేదీ ఈరోజు నాగపంచమి జరుపుకుంటారండి. నెక్స్ట్ ఆగస్టు 11వ తేదీ ఈరోజు భాను సప్తమిని జరుపుకుంటారండి. ఆగస్టు 15వ తేదీ ఈరోజు స్వాతంత్ర దినోత్సవాన్ని అయితే జరుపుకుంటారండి. నెక్స్ట్ ఆగస్టు 16వ తేదీ ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని, ఇంకా శ్రావణ పుత్రద ఏకాదశిని జరుపుకుంటారు. ఇంకా ఈరోజు వైష్ణవ మాధ్వ ఏకాదశిగా పరిగణిస్తారండి. నెక్స్ట్ ఆగస్టు 17వ తేదీ ఈరోజు శని త్రయోదశిని, ఇంకా ప్రదోష వ్రతాన్ని చేసుకుంటారండి. ఆగస్టు 19వ తేదీ ఈరోజు రక్షాబంధన్, రాఖీ పౌర్ణమి అండి. అదేవిధంగా ఈ ఆగస్టు 19వ తేదీ జంధ్యాల పూర్ణిమ అండి. నెక్స్ట్ ఆగస్టు 22వ తేదీ ఈరోజు సంకష్టహర చతుర్థిని జరుపుకుంటారండి. నెక్స్ట్ ఆగస్టు 26వ తేదీ ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటారండి. ఈ 26వ తేదీ శ్రీకృష్ణాష్టమి అండి. 27వ తేదీన కూడా శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటారండి. నెక్స్ట్ ఆగస్టు 29వ తేదీ ఈరోజు ఆజ ఏకాదశిని జరుపుకుంటారండి. ఆజ ఏకాదశి. నెక్స్ట్ ఆగస్టు 31వ తేదీ ఈరోజు శని త్రయోదశి, ఇంకా ప్రదోష వ్రతాన్ని జరుపుకుంటారండి.